ఇంత పెద్ద ఎత్తున ఇంత తక్కువ టైంలో ఈ సభను పెట్టినందుకు మనస్ఫూర్తిగా రాజ్ ఠాకూర్ అన్నని అభినందిస్తూ, ఏవైతే ఈనాడు 2-3 అంశాలు ఉన్నాయి. ప్రధానమైనది, మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో 586 మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాల పట్టా ఇచ్చే కార్యక్రమం ఇవ్వబోతున్నాం. అదే రకంగా ఈ అర్బన్ ప్రాంతంలో 494 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చే, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు 494 ఇవ్వబోతున్నాం. ఇక 2 BHKల గురించి కూడా మీకు ఒక నిమిషం చెప్పాలి. మేము ఇల్లు కట్టాం, అల్లుడొస్తే ఏడబడుకుంటాడు, కోడిని ఏడగప్పెడతావు, గేదెని ఏడగట్టేస్తావు, సొల్లు మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో ఫ్రంట్ పేజీ యాడేసుకొని ఈ ఎన్నికల్లోనూ నన్ను గెలిపిస్తే ఇటువంటి ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పి 2 పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిదర్శనం. రామగుండం లాంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మొండి గోడలతో దర్శనమిస్తే, మొండి గోడలతో కనిపిస్తుంటే, ఈ ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మంత్రి గారు భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అటువంటి మొండి గోడలన్నిటినీ పైకు లేపి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి ఈనాడు రామగుండంలో ఏదైతే ఇస్తున్నామో 633 ఇళ్ళు, అలా రాష్ట్రంలో ఇప్పటికే వేలాది ఇళ్ళు ఇచ్చాం. అయినా ఇంకా ఉన్నాయి. ఈ రామగుండంలో కూడా 300 ఇళ్ళు పైగా ఫౌండేషన్లో కట్టి వదిలేశాయి. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. వాటికి కూడా రాజ్ ఠాకూర్ అన్నని, కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారిని ఫైనల్ చేస్తే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టుకుందామని ఈ వేదిక ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశిస్తూ 1717 మంది లబ్ధిదారులకి ఇళ్ల స్థలం కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఆనాడు మొండుగోడలతో వదిలేసిన 2 BHK ఇళ్ళు కానీ 1717 మందికి ఈ సభలో ఉన్న నా నిరుపేద ఆడబిడ్డలకి ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు మిత్రులు చెప్తున్నారు, ట్రాన్స్జెండర్స్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇయ్యని విధంగా మొదటి విడత రామగుండంలో 50 మంది నా సోదరీమణులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలన అంటే ఇది. దొరల పరిపాలన అంటే అది. అక్కడ దొరల పరిపాలన, ఇక్కడ పేదోళ్ల ప్రభుత్వం, ఇందిరమ్మ పరిపాలన. అసలు సంబంధం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పేదోళ్ల కష్టం తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే రకంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు నన్ను ఇంకా 2 కోరికలు కోరారు. ఒకటి, సింగరేణి పరివాహక ప్రాంతంలో 76 జీవో. ఈ 76 జీవో ఎవరిచ్చారా? దివంగత నేత, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోని కొట్లాడి తెచ్చుకున్న, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధుడు ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఒక్క రామగుండ ప్రాంతంలోనే కాదు, సింగరేణి పరివాహక ప్రాంతంలో ఇలా 76 జీవోతో ఇవ్వాల్సిన నిరుపేదలు అర్హులైన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా రాబోయే కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు సహచర మంత్రులమంతా చర్చించి పాజిటివ్ గా సింగరేణి పరివాహక ప్రాంతంలో
మిగిలిపోయిన 76 జీవోలో ఉన్న అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇచ్చుకుందాము. లాగా రాష్ట్రంలో ఒక 12-13 పెద్ద పట్టణాలు ఉన్నాయి. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో ఒకే ఎంఆర్ఓ ఉంటాడు. ఈ ఎంఆర్ఓ ఇన్ని ఇళ్ళు, ఇన్ని కుటుంబాలు ఒక ఎంఆర్ఓ ఉండటం వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని కూడా కేబినెట్లో చర్చించి అదనంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాల్లో అదనంగా ఎంఆర్ఓలను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టుకుందాము. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు నచ్చే మెచ్చే ప్రభుత్వం, మీ దీవెనలున్న ప్రభుత్వం. కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మీరందరూ. 2 పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టారు. రేపు ఈ పట్టణంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ మంచి పనులు జరగాలన్నా, ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఎక్కడ భరోసా భద్రత కావాలన్నా మీ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ రాజ్ ఠాకూర్ అన్న ఉన్నాడు, ఇక్కడ శ్రీధరబాబు అన్న మంత్రి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి మనోళ్ళు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు మనోళ్ళు ఉన్నారు. ఏది కావాలన్నా ఇందిరమ్మ ప్రభుత్వమే అండా దండా మీకు. రేపు పురపాలక ఎన్నికల్లో మనస్ఫూర్తిగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఆనాడు రాజ్ ఠాకూర్ అన్నకి ఎలా అయితే ఇచ్చారో మంచి మెజార్టీతో మీ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించి పంపాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.